హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రేషన్ బియ్యం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పండగ పూట సామాన్యులు, పేదలకు రేషన్ డీలర్లు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రతి నెల 1వ తారీఖున రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈసారి దసరా పండుగ కూడా అక్టోబర్ 2నే వస్తుంది. దీంతో రేషన్ షాపుల వద్ద భారీ క్యూ ఉంటుందని భావించారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో చాలా మంది జనాలు వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధర చాలా వరకు తగ్గిపోయింది. పండగ పూట సన్నబియ్యం తీసుకొని పండగ చేసుకుందామనుకున్న లబ్ధిదారులకు ఇది నిజంగా భారీ షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ రోజు నుంచి అనగా అక్టోబర్ 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ కానున్నాయి. తెలంగాణలో ఈ రోజు నుంచి అనగా అక్టోబర్ 1 నుంచి రేషన్ దుకాణాలు మూతబడనున్నాయి. రేషన్ డీలర్లు బంద్కు పిలుపునివ్వడంతో రేషన్ దుకాణాలు బంద్ కానున్నాయి. గతంలో పలు డిమాండ్లకు సంబంధించి రేషన్ డీలర్ల సంఘం చేపట్టిన నిరసనలు, ఆందోళన కార్యక్రమాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అందుకే రేషన్ డీలర్లు ఈ రోజు నుంచి అనగా అక్టోబర్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు గత 5 నెలల నుంచి ఎలాంటి కమిషన్ అందడం లేదంటున్నారు. దీనికి తోడు రేషన్ డీలర్లు తమకు నెలకు 5,000 రూపాయలు కనీస గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి వారు గత కొన్ని రోజులు వివిధ రూపాల్లో తమ నిరసనలను తెలియజేస్తూ వచ్చారు. అలానే సోమవారం నాడు తెలంగాణలోని 33 జిల్లాల్లో కలెక్టర్లకి వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయినా సరే ప్రభుత్వం మాత్రం రేషన్ డీలర్ల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బియ్యం పంపిణీ చేసేది లేదని రేషన్ డీలర్ల సంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలో ఏ ప్రభుత్వం కూడా రేషన్ డీలర్ల కమిషన్ పెండింగ్ లో పెట్టిన దాఖనాలు లేవని వారు వెల్లడించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలపై స్పష్టత ఇస్తేనే తిరిగి రేషన్ దుకాణాలు తెరిచి సరుకులు పంపిణీ చేస్తామని అంటున్నారు. అలానే రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, కమిషన్ పెంచడంతో పాటు రేషన్ షాపుల అద్దె, బియ్యం రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వం భరించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే రేషన్ షాపుల బంద్ ఈ రోజు ఒక్కరోజు మాత్రమే ఉంటుందా, లేదంటే ప్రభుత్వం దిగి వచ్చేదాకా కొనసాగుతుందా అనే అంశంపై క్లారిటీ లేదు. దీనిపై రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ప్రకటన చేస్తారని అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.